మన ప్రతిభ నియోజకవర్గంలో గుంటూరు ఛానల్కి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి విడతగా 100 కోట్ల రూపాయలు వ్యవసాయ భూములు రైతులకి పరిహారం కొరకు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషకరం. పెదనందిపాడు మండలంలో ముఖ్యంగా ఈ యొక్క సమస్యపై ఉధృతంగా ఉద్యమాలు చేసి జైలు పాలు కూడా వారిలో నేను ఒకరిని, నా మీద కూడా కేసు ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి ఈ 80 సంవత్సరాల కళ సాగునీరు తాగునీరు గుంటూరు ఛానల్ అనేది గారపాడు నుంచి పొడిగించి పొచ్చూరు వరకు చేయటం వల్ల కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అంది తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాం. ఈ విషయంలో చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన యొక్క హామీని నిలబెట్టుకొని మొదటి సంవత్సరంలోనే మేము నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తాము. దాన్ని వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే లోటు బడ్జెట్లో ఉన్నాం. చాలా కష్టాల్లో ఉంది రాష్ట్రం. నిధులు లేవు. సంక్షేమ పథకాలను ఒక సైటు కొనసాగిస్తూనే అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి కోటి కోటి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. మన కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి హామీల కంటే మిన్నగా కూడా ఇలా పనిచేయటానికి అందరూ కలిసి 164 మంది కలిసి అందరూ సుముఖంగా ఉన్నారు. మన గ్రామ అవసరాల గురించి మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి పంచాయతీలకి అంతకుముందు పంచాయతీ డబ్బుల్లో జగన్ గారు లాగేసుకున్నారు. ఇప్పుడు పంచాయతీలకి మనకి సొమ్ము వస్తుంది, గ్రామాలు అభివృద్ధి చేసుకోమని. అట్లనే అంతకుముందు గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ రోడ్డుకు కూడా ఒక్క చిప్పడి మట్టి లేదు. ఇవాళ ఇప్పుడిప్పుడే అన్నీ సమకూర్చుకొని కేంద్రం నుంచి సహాయంతో ఇక్కడ రాష్ట్ర గవర్నమెంటు అంతా కలుపుకొని అన్నీ ఎక్కడ ఏది ముందు ఇబ్బందిగా ఉందో అది చేసుకుంటా ముందుకు పోతున్నారు. మనం ఇదే ప్రకారంగా కూటమి ప్రభుత్వం అందరం కలిసి మనం రానున్న రోజుల్లో కూడా పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ అన్నిటికీ సహకరించుకొని గవర్నమెంట్కి సహకారంతో మనం కూడా వాళ్ళకు తోడ్పడి పనిచేసుకునే విధంగా కావాలని కోరుకుంటున్నాం. బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్ ఇది. ప్రతిపక్షాలు విభజించినట్టుగా ఏం లేదు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం. అన్నదాత సురక్ష కింద ప్రతి రైతుకి 20 ఏళ్ళు ప్రకటించారు. గ్యాసు ఉచిత గ్యాసు ఏడాదికి 3 కుండలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు 1500, ఇంకా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. బడ్జెట్ అన్ని వర్గాలుగా మేలు చేసే విధంగా ఉంది. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. ప్రజలు మంచి చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అన్ని వర్గాలని సంతోషపరుచుతూ వైఎస్ కేశవ్ గారు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ఈ బడ్జెట్ అన్ని వర్గాలు సంతోషంగా విజన్ 2047 దిశగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంది. ప్రజలందరూ ఎన్డీఏ పక్షాన్ని నిలబడి రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీసీ ఎన్నికలు కానీ ఇంకా తొందరలో ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ఈ రోజే విన్నాను ఒక మాట, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గ్రామ స్థాయిలో మీటింగ్లు వేసుకోమన్నారు. ఇది సంతోషం, ప్రతి కార్యకర్త ఆనందించే విషయం. గత ప్రభుత్వ బడ్జెట్ చెప్పడమే కానీ చేయలేదు. కొన్ని పథకాలే ఇచ్చారు. ఒక ఏడు క్రాప్ ఇన్సూరెన్స్ చేసి కేవైసీ చేసి ఇవ్వలేదు. ఇక్కడ ఏదో జరిగిందంట. ఒక ఏడు పంటల బీమా కోల్పోయే పచ్చిపాటి ప్రజానీకం 1 సంవత్సరం. మరి దాని గురించి అడిగితే ఇప్పుడు రావండి ఇవ్వండి అని చెప్పారు. కానీ 1 సంవత్సరం పత్తిపాటి ప్రజలు బాగా మోసపోయారు. ఇప్పుడు అడగకుండానే గత గవర్నమెంట్ రైతు భరోసా కింద 7 ఏళ్ళు అన్నారే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేంద్రంతో కలిపి 20 ఏళ్ళు ఇస్తుంది. రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.